రాజకీయ పార్టీలకు అతీతంగా నేత కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నేత కార్మికుల సమ్మె 14వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేత కార్మికులకు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కడుపులో బాధ లేనిది ఎవరు రోడ్డు మీద కూర్చోరని వెల్లడించారు. కార్మిక సోదరులకు వాళ్ళు 14 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. నేను కమ్యూనిస్ట్ పార్టీగా వారి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. ఎందువల్లంటే కడుపులో బాధ లేనిది ఎవరు రోడ్డు మీద వచ్చి కూర్చోరు. వీళ్ళకి రాజకీయాలతో నిమిత్తం లేదు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూర్చున్నారు. అందువలన ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళని పిలిపించుకోవాలి, పిలిపించుకుని వాళ్ళ బాధలేంటో వినాలి, విని సాధ్యమైన మేరకు పరిష్కారం చేయాలి. ప్రధానమైనటువంటి నాకు అర్థమైన దాని ప్రకారంగా ఒక దశలో ఈ బతుకమ్మ చీరలు లేని కాలంలో ప్రైవేటు నేతలు కూడా ఉండేవి, ప్రైవేటుగా కూడా బట్టలు నేసేవాళ్ళు. తర్వాత దీని మీద ఫోకస్ పెట్టేసరికి అది బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఆ ప్రైవేటుగా వీళ్ళు బట్టని నేత నేసే అవకాశం, ఆ బట్ట ఇప్పుడు ఇతర సూరత్ అటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పోటీ పడే అవకాశం లేకుండా పోయింది. అందువల్ల వీళ్ళు కేవలం ఆధారం ఇప్పుడు ఈ రాష్ట్రం పైనే ఆధారం ఉంది, ప్రైవేట్ రంగంలో పోటీ పడలేదు. అందువలన ఇంతకుముందు దాదాపు 9,000 కోట్ల 9 కోట్ల మీటర్స్ వీళ్ళు తయారు చేసేవాళ్ళు. ఇవాళ అది కొన్ని లక్షల మీటర్లలోకి పడిపోయింది. అందువలన ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలో తీసుకోవాలి. రెండోది, పేరు ఏదైనా పెట్టండి, అది బతుకమ్మ పేరు పెట్టినా ఇంకో పేరు పెట్టినా సరే మరలా దాన్ని కొనసాగిస్తేనే వీళ్ళు బతుకుతారు. ఎట్లయినా మహిళలకు ఇవ్వాల్సిందే ఏదో స్కీమ్ కింద, అది మంచిగా కాదు, క్వాలిటీ ఉండేట్టుగా చూసుకోండి, చేయండి. రెండోది. మూడోది, అన్నిటికంటే పెద్దది, ఇంతకుముందు 4th కేటగిరీలో వీళ్ళకి విద్యుత్ ఉండేది, పవర్ లూమ్స్కి. 4th కేటగిరీ అంటే అది చేనేత కింద దిగువ స్థాయిలో ఉండేటువంటి, దాన్ని 3rd కేటగిరీలోకి తీసుకొచ్చారు. అంటే పరిశ్రమలలాగా 4th కేటగిరీలో ఉన్నప్పుడు యూనిట్ 4 రూపాయలు ఉండేది, అదేవిధంగా 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చాము. ఇప్పుడు 3rd కేటగిరీలో తీసుకురావటం వల్ల యూనిట్ 8 రూపాయలు అయింది, సబ్సిడీ లేదు. దీంతో ఇంకా వీళ్ళు కుదేలైపోయారు. ఈ సమస్యను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించి పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతాను. రెండో అంశం ఏంటంటే, మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి అనేక అంశాలు చూసాం. అసెంబ్లీలో ఎప్పుడైనా సరే ప్రతిపక్షమైన ప్రజాపక్షమైన ఆవేశాలు ఉంటాయి. అంతకుముందు రాజశేఖర రెడ్డి కాలంలో కానీ ఇంకెవరైనా కానీ చంద్రబాబు కానీ ఆ సమయంలో సమస్యల మీద ఎక్కువ మాట్లాడేవాళ్ళు. మొన్నటి వరకు బాగా జరిగింది అసెంబ్లీ. ఇప్పుడు ఎప్పుడైతే ఒకళ్ళపైన ఒకళ్ళు దూషణ భాషలను మొదలుపెట్టిన తర్వాత అసలు సమస్య